పరిశుద్ధాత్మ నామమున ప్రేమైన దేవుని బిడ్డలారా, అగతమ్మ అంతిమ యాత్రను ప్రారంభిస్తూ దీవబలి పూజకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. కనుక దేవుడు ఈ బిడ్డకు నిత్య విశ్రాంతిని దయచేయమని చివరిసారిగా ఈ గృహంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ గృహంలోనే ఈ బిడ్డ ఇన్ని రోజులు మరి దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ జీవించింది కనుక పరలోక రాజ్యానికి ప్రయాణం అవుతుంది. ఆ బిడ్డను దీవించమని వేడుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియు దేవుడైన సర్వేశ్వరుడు స్థితింపబడను గాక. ఆయనే దయగల తండ్రి, ఓదార్పుకు మూలము. ఆయనే మన బాధలలో మనలను ఓదార్చేవారు. మీ సమాధానము ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. సర్వేశ్వర, పాతాళము నుండి నిన్ను మొరపెట్టుచున్నాను. మా ప్రార్థన ఆలకించి నీ చెవి యొగ్గము. సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. మా ప్రార్థనలు ఆలకించుము. మీ సమాధానము ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. ఓ సర్వేశ్వర, నీవు మా పాపం లెక్కగట్టిన దాన్ని ఎవరు తట్టుకొనగలరు? అయితే నీ సన్నిధిలో క్షమాపణ కలదు. ఆ కారణంన ప్రజలు నిన్ను వినయపూర్వకముగా సేవించెదరు. అందరూ ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. నేను సర్వేశ్వరుని యందు నమ్మకం ఉంచితిని. నా ఆత్మ ఆయన యందు ఆశ పెట్టుకొని ఉన్నది. నేను ఆయన మాటను పరిపూర్ణముగా నమ్ముకొని ఉన్నాను. ఓ సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. ఉదయకాలమునకై గస్తీ భటులు వేచి ఉండినట్లు నా ఆత్మ సర్వేశ్వరునికై వేచి ఉన్నది. అధిక ఆశతో ఇజ్రాయేలు వేచి ఉన్నారు. ఎందుకనగా సర్వేశ్వరుని చెంత కరుణ లభించును, ఆయన చెంత సంపూర్ణ రక్షణ కలుగును. ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. ఆయన వాస్తవంగా ఇజ్రాయేలుకు ముక్తిని కలిగించును, వారి సర్వ పాపముల నుండి విమోచన కలిగించును. ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. ఓ సర్వేశ్వర, మేము చేయి ప్రార్థనను దయతో ఆలకింపుడు. మీ పిలుపును పొంది జీవిత యాత్రను ముగించిన ఈ మీ కుమార్తె అగతమ్మ ఆత్మపై అనుగ్రహము నుంచి శాంతి కాంతులకు నిలయమైన మీ రాజ్యంలోనికి చేకొని మీ పునీతులతో సహభాగం నొసగుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వోన్నతకు నిలయమైన సర్వేశ్వర, దయగల తండ్రి, మీరు మా యందు అనంత ప్రేమను కలిగి ఉన్నారు. మరణాంధకారమును నవోదయ వెలుగుగా మార్చెదరు. శోకించి మీ దాసులపై సానుభూతిని చూపుడు. సర్వేశ్వర, మాకు శరణముగాను బలముగాను ఉండి ఈ దుఃఖ సమయంలో మమ్మ విడుదల చేసి మీ శాంతి వెలుగులోనికి కొనిపొమ్ము. మీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు మా కొరకై మరణించి మృత్యుంజయుడయ్యను. తన పునరుత్థానము వలన మాకు నూతన జీవమును ప్రసాదించెను. ఆ కారణమున ఆయనను కలుసుకొనుటకై మేము ఉత్సాహపూరితమై ఉన్నాము. ఈ లోకమున మరణానంతరమున మేము సంపూర్ణ సంతోషములతో మా సహోదరి సహోదరులతో స్వర్గమందు ఐక్యం పొందినట్టు అనుగ్రహింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వార అగతమ్మ ఆత్మకృత్య విశ్రాంతిని దయచేయండి. ఈమె సమాధానం శ్రమించును గాక. ఏలిన వార అగతమ్మ ఆత్మకృత్య విశ్రాంతిని దయచేయండి. ఈమె సమాధానం శ్రమించును గాక. ఏలిన వార అగతమ్మ ఆత్మకృత్య విశ్రాంతిని దయచేయండి. ఈమె సమాధానం శ్రమించును గాక. మృతి పొందిన సకల విశ్వాసరాత్మలు సర్వేశ్వరుని కృపచే సమాధానం శ్రమించును గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అగతమ్మను ఆశీర్వదించి ప్రభు అయిన క్రీస్తు ఈమెకు ఉత్థాన భాగ్యంను ప్రసాదించి మోక్షంలో సకల పునీతులతో దీర్ఘదర్శులతో వేషధాకులతో తల్లి మరియతో కలిసి త్రియేక దేవుని స్తుతించే భాగ్యమును శాశ్వతముగా ఈమె పొందునుగాక. ఇంకా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇక్కడ చూసి ఇంకా ప్రార్థనతోటి మనం ఫాదర్లు ఉంటారు. భక్తిపూర్వకంగా దేవాలయానికి వెళ్తాం.
గాక. సర్వేశ్వర, తనను నా ఆత్మ శరీరములను ఏమి నుండి సృష్టించి నేను నొకట్టుకు లెక్కలేని ఉపకారములను చేసితే దేవా, ఈ రాత్రి ఎందు ఒక అపాయమైన కలగకుండా నన్ను కాపాడితే జన్మమును చూచి యేసుప్రభుని తపోస్నానము ఉపవాసమును చూచి యేసుప్రభుని శ్రీలను పాపులను చూచి యేసుప్రభుని మరణమును భూస్థాపమును చూచి యేసుప్రభుని పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి యేసుప్రభుని మహిమ ప్రతాపం గల మోక్షారోహణమును చూచి ఓదార్చిన పలుక పెట్టుకొని నిలబడదాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. పూజ అయిపోయే వరకు అటు ఇటు ఎవరు దయచేసి తిరగకుండా మాట్లాడకుండా ఈ అంతిమ సంస్కారంలో పాల్గొని మరణించిన అగతమ్మ దేవుని సన్నిధి చేరాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరికీ చాలా ఆశీర్వాదకరమైన రోజు. ఇద్దరు పీఠాధిపతులు మన మధ్యలో ఉన్నారు. గుంటూరు నేత్రాసన కాపరి మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు అగతమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ బలి చేయడానికి అంత దూరం నుంచి వచ్చారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ పీఠానికి విశ్రాంత పీఠాధిపతి ఘన గోవింద జోజి తండ్రి గారు మన గ్రామానికి వచ్చారు. వారు కూడా ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు పీఠాధిపతులకు, తోటి గురువులకు ఆహ్వానం పలుకుతూ భక్తియుతముగా ఈ పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుతాం. మరణించినటువంటి ఈ పుణ్యస్త్రీ అగతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని దయగల దేవుణ్ణి వేడుకొందాం. पिता पुत्र पवित्र आत्मा नमो नमः। प्रभु में तो दुर्गा
మేత్రాలు బిషప్ జూజీ నల్గొండ, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ముందుగా బాలరెడ్డి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ బంధువులందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. హ్యాపీ కండోలెన్సెస్ టు యూ బాలరెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం 89 సంవత్సరాలుగా ఈ భూలోకంలో తన యొక్క నివాసాన్ని, తన యొక్క జీవితాన్ని కొనసాగించుకొని మరి తమ యొక్క జీవిత యాత్రను ముగించుకొని పరలోక యాత్రలో ఉన్నటువంటి అగతమ యొక్క ఆత్మశాంతికి మనం ప్రత్యేకంగా ప్రారంభించుకున్నాం. వాళ్ళ యొక్క ఉపాధ్యాయులుగా ఎంతో మందికి విద్యను అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా పేరు గాంచినారు. ఎంతో మందికి విద్యను, జీవితాన్ని బోధించినటువంటి వాడు. పెళ్ళి అన్నటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా దైవ సేవ, మానవ సేవ అన్నటువంటి రెండింటికి ఆమె ఎక్కువగా తన జీవితాన్ని వెచ్చించింది. విద్య అనేటువంటి దానిలో ప్రాముఖ్యత ఉన్నది. చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి దాని మీద ఆమె దాదాపుగా 100 మంది, అంతకంటే ఎక్కువ మందిని కూడా చదివించి, తన యొక్క ఖర్చులతో కూడా చదివించి వారికి భవిష్యత్తును ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనం గుర్తిస్తున్నాం. ఆమెకు మరీ తల్లి పట్ల ఎంతో అమితమైనటువంటి ప్రేమ. ఆ మరీ తల్లి ఎల్లప్పుడూ ఆమెకు సహాయంగా ఉండి ఉన్నది. ఆమె ప్రార్థనలో ఆ తల్లి యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నది. ఆమె మరి ఈనాడు ఆ తల్లి యొక్క సమక్షంలోనే మరి భూస్థాపితం చేయబడుతుంది. ఆ తల్లి యొక్క దీవెనలు వీరికి లభిస్తూ ఉన్నాయని మరి తన జీవితంలో ప్రార్థించుకుంది కాబట్టి, మరీ తల్లిని గురువుగా ఆమె ధ్యానం చేసుకుంది కాబట్టి, మరి ఈనాడు మరి తల్లి తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ఆమె పునరుత్థానాన్ని మరియు మోక్షరాజ్యాన్ని దయచేయవలసిందిగా మరి పూజలో ప్రత్యేకంగా మరి ప్రార్థించుకున్నాం. ఆమె మరి ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి బడి చెప్పిన, ఎంతవరకు సంపాదించుకున్న, తన చేతిలో ఏమి లేకుండా రిక్తాస్తురాలై ఇతరులకు ఒక గొప్ప ఆదర్శాన్ని, మార్గాన్ని చూపించినటువంటి ఒక ఆదర్శమూర్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా క్రీస్తు ప్రభు మనందరితో అంటూ ఉన్నాడు, ఎవరైతే నా పట్ల విశ్వాసాన్ని ఉంచి నన్ను నమ్ముకొని, నన్ను ధ్యానించి, నన్ను మరి ప్రతినిత్యము ఆరాధించినటువంటి వాళ్ళకి నేను ఎల్లప్పుడూ దగ్గర తోడుగా, వాళ్ళు చనిపోయినా వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు మరణించారు, నిత్యము నా దగ్గరే ఉంటారు అన్నటువంటిది వాళ్ళు యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కావున మనం ఈనాడు మనం నమ్ముకుంటూ ఉన్నటువంటి ఆ దేవుడిపై భారించి క్రీస్తు ప్రభుని నమ్ముతూ ఉన్నటువంటి మనం చనిపోయినటువంటి అనంతకు శాంతిని, సమాధానాన్ని మరియు మోక్షరాజ్యాన్ని దయచేయమని మరి ఈ పూజలో ప్రార్థించుకున్నాం. ఆమె చేసినటువంటి మరి పాపాలన్నింటినీ కూడా మన్నించమని ఆ ప్రభుని ఈ పూజలు ప్రార్థించుకొని మనం ఆమె ఆత్మను దేవునికి ఆపదించుకున్నాం. Tini
కృపను మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగా సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరణ జీవముతో లేచిన మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకుడైన అగతమును అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదించమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఇట్లన్నాడు, నన్ను విడనాడి నన్ను నమ్మువాడు, నరమార్గం మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎరుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలులు కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏళ్ళు పెరగని చౌటు పల్లెలో ఎరుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడి వాడిని నేను దీవించును. అతడు ఏటుపడిన ఎరుగు నీటి చెంతకు వేలు చొప్పించు చెట్టు వంటి వాడు. అది బిడ్డకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వాన కురవకుండాను దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండు కాయుచుండును. ఇది ప్రభువు వాక్కు. మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినది కదా మన సందేహము. మరి మృతులకు పునరుత్థానం లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారిను భ్రష్టులైనట్లే. అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దైవీయము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడురని ద్రోపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఇది 7వ వాక్కు. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిన సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా కృపకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగం. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం దివ్య వచనములు 1 నుండి 12 వరకు. యేసు అతని సమూహములను చూచి పర్వతమునెక్కి కూర్చుండారు. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాకులు ధన్యులు, వారు ఓదార్పబడతారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు.
ఆకలిదప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపడదు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతులు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ధర్మాత్మను హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందాపూర్ణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీ ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించని. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపరుడు, మహా ఆనందపరుడు. ఇది క్రీస్తు సువిశేషము. గుంటూరు పీఠ కాపరి మహాగంట వహించిన చిన్నాపత్తిని భాగ్య పీఠాధిపతులు, నల్గొండ పీఠ విశ్రాంత పీఠాధిపతులు, మహాగంట వహించిన గోవిందు జోజి పీఠాధిపతులు, నా సోదర గురుపుంగవులు, కన్యస్త్రీలు, సకల విశ్వాసుల తరపున పరమపరించిన తుమ్మ అగతమ్మ తోబుట్టువులకు, పెద్దమ్మలు తన అమ్మను చూసుకున్న గోపు వారెడ్డి గారికి మరియు వారి తోబుట్టువులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలా అగతమ్మ సార్థక నామధేయురాలు. అగతమ్మ సార్థక నామధేయురాలు. ఎందుకు ఈ మాట నేను అంటూ ఉన్నాను అంటే, అగతమ్మ తన పేరుకు తగిన విధంగా జీవించారు. అగతమ్మ తన పేరుకు తగిన విధంగా జీవించింది. ఒక్కసారి ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయం నాకు అవగతమవుతుంది. దాదాపు 10 రోజుల క్రితమే పునీత అగతమ్మ గారి పండుగను మనం జరుపుకున్నాం. ఆ రోజున మా బోర్డింగ్ పిల్లలకు అగతమ్మ గారి గురించి, వారి జీవిత విశిష్టత గురించి, వారి జీవితాన్ని గురించి క్లుప్తంగా ఆనాటి తిరుపతి పూజలో నేను వివరించాను. ఏం చెప్పానంటే, అగతమ్మ ఉన్నత కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్ననాటనే దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఆమె వెలిగించింది. యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఆమె ఆ దేవుని ఏ రోజు కూడా మరచిపోలేదు. అనేక భక్తి కృత్యాల ద్వారా దేవుని ఆమె వెంబడించింది. అదేవిధంగా భక్తిగా ఆమె ప్రార్థించింది. కన్యగా తన జీవితాన్ని దేవునికి సమర్పించాలి అని భావించింది అని చెబుతూ, ఆమె తన జీవితంలో ఎంత ధనవంతుల ఐశ్వర్యవంతుల కుటుంబంలో జన్మించిన ఇతరుల ఎడల ఎంతో ఉదారమైనటువంటి స్వభావాన్ని ఆమె కనపరిచిందని చెబుతూ, ఓ రోజున ఓ రోమన్ గవర్నర్ ఆమె సౌందర్యానికి ఆయన మనస్సు వికలమై ఆమె మీద మనస్సు పడి ఆమెను కబలించాలి అని చూసినప్పుడు కూడా ఆయనకు లొంగకుండా తన కన్యత్వాన్ని కాపాడుకుంది అని నేను ఆ బిడ్డలకు తెలియజేశాను. పిల్లల ఆ రోమన్ గవర్నర్ ఆ యవనస్తురాలి మీద కక్ష కట్టి తన కోరిక తీర్చినందున ఆమె పక్షస్థలాన్ని కూడా చీల్చి ఆమెను మరణానికి గురి చేశాడు. తద్వారా ఆమె
ఆమె వేద సాక్షి మరణాన్ని పొందింది, హతసాక్షి అయింది. పునీత అగతమ్మ తన జీవితం ద్వారా ఆమె తన జీవితంలో చూపించినటువంటి ప్రేమ కరుణల ద్వారా అనేక మంది జీవితాలను స్పృశించింది. ఆమె చిందించినటువంటి రక్త బిందువుల ద్వారా అనేక మంది విశ్వాసులను ప్రభుని పాదాల చెంతకు చేర్చగలిగింది. చిరు ప్రాయంలోనే ఆమె మరణించిన ప్రభుని ఎడల ఆమె కనపరిచినటువంటి విశ్వాసం ద్వారా తన జీవితాన్ని ఒక సాధనంగా మలచుకొని ఓ బలిగుట్టుగా తయారు చేసుకొని దేవునికి ఆమె ఓ కిరీటంలా, ఆయన కిరీటంలో పూల మారిపోయింది. మన జీవితం విశ్వాసానికి, ధైర్యానికి, కరుణకు, పవిత్రతకు, ఉదారతకు సంకేతం. ఇప్పుడు ఈ అగతమ్మ గారి జీవితం విశ్వాసానికి, భక్తికి, ఉదారతకు మరియు పవిత్రతకు సంకేతం. ఇలా ఈ లక్షణాలన్నీ కూడా అదే విశ్వాసం, అదే భక్తి ప్రపత్తులు, అదే రకమైనటువంటి ఉదారత, అదే విధమైనటువంటి పరిశుద్ధత, పవిత్రత మన తుమ్మ అగతమ్మను కూడా నుంచి కూడా మంచి నడత, నడవడిక కలిగి భక్తియుతంగా జీవించింది. పునీత అగతమ్మలాగే తాను కూడా కాన్వెంట్లో చేరి ఓ కన్యకగా సేవలు అందించాలి అని ఎంతగానో కోరుకుంది. కానీ ఆమెకు అప్పటికి ఉన్నటువంటి అనారోగ్యం వలన ఆ కాన్వెంట్లో ఆమెకు ప్రవేశం లభించలేదు. కుట్టు శిక్షణ పొంది ఆ తర్వాత తన మేనమామైనటువంటి ఎంపీ జిఎస్ రెడ్డి గారి సహకారంతో విద్యను అభ్యసించి ఉపాధ్యాయురాలుగా సేవలు అందించింది. జీవితాంతం ఒక కన్యగానే లేదా అవివాహితురాలుగానే ఆమె మిగిలిపోయింది. అర్థంగా ఉండిపోయి అనేక మందికి తన ఉదారత్వం ద్వారా, తన ఉదారమైనటువంటి స్వభావం ద్వారా ఎన్నో దాన ధర్మాలు చేసింది. తన కుటుంబాన్ని, తన విస్తృత కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి వారి బిడ్డలను ఎంతగానో ప్రోత్సహించింది. వారికి ధన సహాయం చేసి చదివించడం కాదు, పేదలకు తన దగ్గర ఉన్నటువంటి డబ్బును సహాయం చేసి చదివించడం కాదు, తన ఇంట్లోనే హుజూర్ నగర్లో ఉన్నటువంటి తన ఇంటిలోనే వారికి నివాసం కల్పించి, వారికి వండి పెట్టి, వారి ఆలనా పాలన చూసుకొని వారికి విద్యాదానం చేసింది. తన జీవితంలో పిల్లల 100 మందికి పైగా ఆ విధంగా చేరదీసి చిన్నారులను చదివించింది. వారిలో విశ్వాసం, వారిలో మంచి విలువలను బోధ చేసి భక్తిని, మంచి నడతను, ఉదార స్వభావాన్ని, కష్టాల్లో ఉన్నటువంటి బిడ్డలను ఏ విధంగా ఆదుకోవాలో అనేటువంటి మంచి విలువలను వారికి నేర్పించింది. ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా ఆమె నేర్పించి వారిలో విత్తనాలుగా వాటిని నాటింది. ఆనాడు ఆమె నాటినటువంటి ఆ విత్తనాలు, ఆ బీజాలు నేడు వృక్షాలు, మహావృక్షాలు అయ్యాయి. అలాంటి ఒక విత్తనమే మన గోకు బాలారెడ్డి గారు. పెద్దమ్మ ఇంట్లో చదువుకొని ఆమె నేర్పించినటువంటి విలువలను మరచిపోకుండా అనేక రకాలుగా సమాజానికి సేవ చేస్తూ ఉపయోగపడుతూ తన నీడలో సేద తీరే విధంగా అనేక మంది ఉద్యోగులకు లేదా తన జీవితాన్ని అడ్డంగా ఆమె చూసినటువంటి త్రోవను మలచుకున్నటువంటి గోపు బాలారెడ్డి ఆ రోజున తుమ్మ అగతమ్మ నాటినటువంటి బీజమే. ఇలా ఆమె జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆమె తన కోసం తాను ఏమీ కూడా చేసుకోలేదు, తన కోసం ఆమె ఏమీ కూడా దాచుకోలేదు, తన కోసం ఆమె ఏది కూడా కూడబెట్టుకోలేదు. పరోపకారమే ధ్యేయంగా ఆమె జీవించింది. పనుల కోసమే తన జీవితాన్ని ఉపయోగించింది. తన పాలక పునీతులైనటువంటి పునీత అగతమ్మ గారి అడుగుజాడలలో ఆమెనే ఆదర్శంగా తీసుకొని జీవించింది. ఏనాడు కూడా తన ప్రార్థనను, తన పుస్తక పఠనను, తన జపమాలను ఏ రోజు కూడా ఆమె మొదలుపెట్టలేదు. తనను సృజించినటువంటి దేవుడు, తనను ఆదుకున్నటువంటి దేవుని ఏ రోజు కూడా ఆయన సంకీర్తనను ఆమె మానలేదు.
గురువునంటే ఎంతో వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులు ఆమె కనిపించేది, ఆమె చూయించేది. అగతమ్మ తన సుదీర్ఘ జీవన ప్రయాణాన్ని ఎంతో గౌరవప్రదంగా జీవించి అనేక మందికి ఆదర్శంగా నిలచి నేడు ప్రభుని యందు మరణించింది, నిద్రించింది. గుమ్మము దగ్గర ఉన్నప్పుడు ఆమె ఒక ప్రార్థన చేసింది. ఏమిటి ఆ ప్రార్థన అంటే, అయ్యా ఇదిగో నన్ను ఊయలలో ఉన్నప్పటి నుంచి ఎప్పటి వరకు నీ ప్రేమను చవిచూచేలా నన్ను దీవించావు, ఇదిగో నా కన్నులు ఇప్పుడు నిన్ను చూడడానికి తహతహలాడుతున్నాయి అని ఆమె ప్రార్థించింది. అట మృత్యు ముఖమునండి నన్ను ఊయల నుండి ఇప్పటి వరకు నీ ప్రేమను చవిచూచేటువంటి భాగ్యాన్ని నాకు కలుగు చేశావయ్యా, ఇదిగో నా కనులు నిన్ను తరిమి తీరా చూడడానికి తహతహలాడుతున్నాయని పునీతాగతమ్మ ప్రార్థించింది. మృత్యు ముఖమునండి ఇక మరణం భయాన్ని కలిగిస్తుంది, మరణం వెలపును కలిగిస్తుంది. మరణాన్ని గురించి ఆలోచించడానికి కూడా మనము అనేక మార్లు సంకోచిస్తాం. అయితే ప్రతి పునీతురాలు కూడా మరణాన్ని ఓ సోదరులాగా భావించారు అని, ప్రతిరోజు కూడా మరణాన్ని గురించి ధ్యానించకుండా ఏ పునీతురాలు తన సమయాన్ని వెచ్చించకుండా ఉండలేదు అని వారి జీవిత చరిత్రలు కూడా మరణాన్ని గురించి ప్రతిరోజు కూడా ధ్యానించాడు అని మనం చూస్తున్నాం. పునీత అంత్యపుర విన్యాసి వారు ఆయన కూడా వేద సాక్షిగా మరణించేటువంటి సమయంలో ఆయనను అంత్యోకు నుండి రోము నగరానికి బందీగా తీసుకొని పోతున్నప్పుడు అనేక ఉత్తరాలను ఆయన రాశాడు. విశ్వాసులను విశ్వాసమందు బలపరచడానికి ఆ పీఠాధిపతి అనేక ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలలో మరలా ఈ మరణాన్ని గురించే ఆయన అనేక మార్లు ఉటంకించాడు. ప్రియ బిడ్డలారా, నా కోసం మీరు ఏడవవద్దు, నా కోసం అక్కడ పెద్ద పులులు సింహాలు నా కోసం వేచి ఉన్నాయి. ఆ సింహాలు నా మీద తుమికినప్పుడు, ఆ పులులు నా మీదకు ఎగసినప్పుడు నేను వాటిని నా మీదకు ఆహ్వానిస్తాను సంతోషంతో. ఎందుకంటే నా ప్రభుని కనుగొనడానికి, ఆయన కలుసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నా కోసం మీరు విలపించవద్దు, సంతసించండి అని ఆయన రాయగలిగాడు. అదేవిధంగా పునీత సిరిల్ ఆమె కోసం, ఆమె ఆత్మను తెలిసినాటి కోసం మనం ప్రార్థిస్తున్నాం. తన జీవితంలో ఆమె చేసేటువంటి స్వల్పమైన పాపములు ఏమైనా ఉన్నట్లయితే ఆమెను క్షమించుమని పునీత అగతమ్మ గారి వేడుక ద్వారా ఆమె తాను నమ్మినటువంటి ఆ పౌరుత్వాన్ని శుభ్రమని తన సకలులతో చూసేటువంటి భాగ్యాన్ని ఆమె కలుగు చేయమని ఈ రూపంలో ఈ బిడ్డ కోసం ప్రార్థించిన ఆమె పిత పుత్ర స్వీకరించు స్వీకర సుధరి చిన్న మనని సా నిసగ సా గమనని సగసని సని గని మగ మగ ససగ మగ మదని గని ససగ సర్వేశ్వర మా సహోదరి అగతమ రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతో ఈ అర్పణలను సమర్పిస్తున్నాము.
నీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడు ఆమె దృఢముగా విశ్వసించెను. కావున కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదించవని బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మరణుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Nos devi sempre ubiqui gracia sagere, Domini Sancte Pater Omnipotens, Eterne Deum, per Christum Dominum nostrum, in nobis spes, beate resurrectionis et forse, Quos contestat certa variabili conditio, ios tempor selecto, future immortalitatis promissio. Tui sine fidelibus Domine, vitam tanto et dissolutate estis iuris incolatos domo, eterna in celis habitatio conferato, et ideo comande misetat candemi inavada, పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలపడుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. ఈ లోకము నుండి పిలుచుకొనిన తుమ్మ అగతమ్మ అను నీ సేవకురాలుని జ్ఞాపకముంచుకొనుడు. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానములో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపిడి క్రీస్తు మా దీన శరీరము అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ చిత్తము నెరవేర్చి ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతయు తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మిమ్ము మీ నిజ రూపమున గాంచగలుగుదుము. మరియు మేమందరము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించెదము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. Agnus Dei, Vitoris peccata mundi, dona eis requiem. Agnus
రెడ్డి కిరణ్, గాద శివరెడ్డి సౌందర్య, తుమ్మ జోసెఫ్ రెడ్డి అభిషేక్ రెడ్డి ప్రణీత, గుండప్రెడ్డి ప్రవీణ్ రచి, విజయ్ రెడ్డి, తుమ్మ జోసిరెడ్డి, ఫాతిమారెడ్డి. వీరందరి ఆత్మహత్యలు, వీరందరి ఉద్దేశాలు నెరవేరినట్లుగా భాగతమ్మ గారి ఆత్మహత్యకి విశ్రాంతి దయచేయమని ఆ దేవుడిని వేడుకుందుగాక. తుమ్మ అగతమ్మ ధన్యురాలు. ఈరోజు ఈ పూజలు మనందరం కొరకు ప్రార్థించాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి నల్లగొండ విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన గోవింద్ జోజి తండ్రి గారు, వారిని ఈ సమయంలో 2 మాటలు చెప్పి సంతాపం తెలియజేస్తూ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శుక్రవారం రోజున బాలరెడ్డి గారు, గోపు బాలరెడ్డి గారు నాకు ఫోన్ చేసి తండ్రి గారు ఈ విధంగా వరంగల్ పోవాలని చెప్పని అడిగారు. ఎందుకని చెప్పన్నప్పుడు, ఎందుకంటే బాలరెడ్డి గారు చాలా సంవత్సరాలు పరిచయం ఉన్నది. ఆ ప్రేమతో నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు తను చెప్పాడు, మా అమ్మకు బాగలేదు తండ్రి గారు, వచ్చి ప్రార్థన చేసి విశ్వాయించని కోరాడు. సరే ఒప్పుకొని నిన్నటి రోజున ఉదయం ఇక్కడికి రావాల్సి ఉంది, ఈ గ్రామానికి, పొంగపాడు గ్రామానికి. కానీ వెంటనే సాయంత్రం నాకు ఫోన్ చేసి మళ్ళీ తండ్రి గారు అమ్మ చనిపోయిందని చెప్పి అన్నారు. సరే బాధ అయింది, ఎందుకంటే ఆమె అటువంటి ఆశీర్వాదం కొరకు వేచి వాళ్ళని ఆహ్వానించారు ఇవ్వడానికి, కానీ అంటే ఆశీర్వదించలేకపోయాము. అయినప్పటికీ ఈరోజు వచ్చాము, చెప్పాను బాలరెడ్డి గారికి, ఎవరు ఆహ్వానించారు, తండ్రి గారికి ప్రార్థన చేయండి, పూజ చేయండి, ప్రార్థించి చెప్పని. అందుకని ఎంతో సంతోషిస్తున్నాను. శుక్రవారం రాకపోయినప్పటికీ, శనివారం రాకపోయినప్పటికీ ఈరోజు వచ్చి జగతమ్మ అంత్యక్రియలో పాల్గొంటున్నందుకు, ఆమెకు ప్రార్థన చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం వింటూ ఉంటాము. దర్శన గ్రంథం తీసుకున్నట్లయితే 14వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ వినేది, ఒక వ్యక్తి చనిపోయిన తరువాత తన వెంట పోయేది మంచి పనులు అని చెప్పని ఆ పరిశుద్ధ వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తను తీసుకుని పోయేది ఆస్తి కాదు, అంతస్తులు కాదు, అందం కాదు, తను చేసిన మంచి పనులు తీసుకుని పోతారని చెప్పి, దేవుడి దగ్గర తీసుకుని పోతారు, మనకు సహాయపడతాయని చెప్పని ఆ పరిశుద్ధ వాక్యం వింటూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రియమైన దేవుడి ద్వారా అగతమ విషయంలో సరిగానే 80 సంవత్సరాల పైన జీవించింది. ఎందుకంటే ఆ పేరు విన్నాను, మిగతా కూడా విన్నాను నేను. తాను చనిపోయింటే ఆయన టీచర్ అని చెప్పని మా చెల్లెలు కూడా ఇద్దరు ఆమె టీచర్లో పనిచేసిన చెప్పి ఆ రోజు చెప్పేవాడు. మా చెల్లి వాళ్ళు రిటైర్డ్ అయ్యారు, చెప్పారు, అగతమని చెప్పేవాడు. సరే
సరే లేము అంటే సరే ఎంతో టీచర్ని చూసుకుంటా చెప్పనుకున్నాము. చాలా గొప్పగా చెప్పేవాడు కానీ చేయలేదు. కానీ నేను ఆమెను చూస్తున్నాను, ఆమె ప్రేతాన్ని చూస్తున్నాను. సరే భగవంతురాలు పిలుచుకుని పోయారు. కానీ ఒకటి, ఆమె చనిపోయిన తర్వాత నేను చెప్పినట్టు మంచి పనులు ఆమె తీసుకుని పోయింది. ఎన్నో పనులు మన పూజలు విన్నాను, అందరూ చెప్పారు. ఆమె చేసిన గొప్ప కార్యాలు మనం విన్నాము. అదే ఇప్పుడు ఈరోజు మనకు అంతమ్మ చనిపోయిన తర్వాత నిమిషాల్లో మనంతా కూడా మనకి ఎంత తెలుస్తున్నామంటే ఒకటి మనం నేర్పేదాము ఏంటి, మీరు కూడా ఈ విధంగా జీవించండి, నా అడుగుల్లో నడవండి అనేది నేర్పిస్తుంది. ఒకటి అని చెప్పేది చనిపోవాలి, తర్వాత మనం పోయిన తర్వాత మనం మనకు వచ్చేది మన ప్రార్థన, మన మంచి పనులే. కాబట్టి రకం ఎన్నో పనులంతా విజయించింది, సహాయపడ్డది, ఎన్నో రకాలుగా మనం. కాబట్టి నేను రకాల సంతాపాలు బాలరెడ్డి గారికి, తర్వాత మన బంధువులందరికీ, గ్రామస్తులందరూ కూడా, ప్రజలందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ తర్వాత రోజు అంతా తెలియజేసిన పీఠాధిపతులు గోవింద జోగి తండ్రి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు సెయింట్ జాన్ సెమినరీ హైదరాబాద్ రెక్టర్ గారు, సెమినరీకి పెద్ద అధిపతి ఫాదర్ కుమారెడ్డి మరెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని తమ యొక్క సందేశాన్ని అందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తుందిగా కోరుచున్నాను. మనందరికీ కూడా తెలుసు, వేర్లను బట్టి చెట్టును బట్టి కొమ్మలు, కొమ్మల్ని బట్టి మరి పండ్లు అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా తుమ్మ అగతమ్మ తాను నేర్పించినటువంటి సత్యాలు మరి అందరూ నేర్చుకున్నారు. మరి ముఖ్యంగా మన బాలరెడ్డి తను ఆమె నడిపించినటువంటి బాటలోనే నడిచాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను చేసినటువంటి సేవ, మరి గుళ్ళు కట్టడానికి ఎంతో ఖర్చు కూడినటువంటి సమయాల్లో తాను ధన సహాయం చేయటం, మరి ఎందరినో గురువుల్ని ఆదరించడం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో చూసినట్లయితే ఇవన్నీ కూడా మన అగతమ్మ వారు నేర్పించినటువంటి మంచి సుగుణాలని నేను భావిస్తున్నాను. అందుకే కొంతమంది మరణించినా కూడా జీవిస్తూనే ఉంటారు. మరి మన అగతమ్మ కూడా జీవిస్తూనే ఉంది. ఎందుకంటే మొన్నటి దినాన నేను టీవీలో చూస్తుంటే ఒక అతను అవయవాలని దానం చేశాడు. చేసినప్పుడు తన గురించి కొంతమంది మాట్లాడుతూ అన్నారు, ఇదిగో ఆయన ఇంకా బతుకుతూనే ఉన్నాడు, ఎంతో మందిలో జీవిస్తూనే ఉన్నారు అని అన్నాడు. మరి అలాంటి వ్యక్తి అందరినీ కూడా అవయవాలు దానం చేయాలని అంటున్నాడు. మరి ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన అగతమ్మ తను చేసినటువంటి పుణ్య కార్యాన్ని బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. ఆ దేవుడు తనకు మోక్ష ప్రాప్తిని దయచేస్తానని, అదే మన విశ్వాసం, మన ప్రార్థన కూడా. పునీత పౌలు మహర్షి గారు ఇక నేను కాదు జీవించున్నది క్రీస్తు కృపే నాలో జీవించున్నాడని చాలా చక్కగా బోధించి దాన్ని ఆచరించి జీవించారు. ఆగతమ్మ గారి జీవితాన్ని నేను తను ఎప్పుడు చూడలేదు, అదేవిధంగా దాంతో నేను ఎప్పుడు జీవించలేదు. కానీ మా యొక్క విచారంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి బాలరెడ్డి గారి జీవితం చూస్తుంటే ఆ యొక్క ఆగతమ్మ గారి జీవితము ఏ విధంగా జీవించారో తన జీవితం ద్వారా మాకు బోధపడుతుంది. డాన్ బోస్కో హైదరాబాద్ ప్రావిన్స్ గురువులకు ఆ యొక్క సంస్థకి బాలరెడ్డి గారు ఎప్పుడూ ఒక అండగా తోడుగా ఉంటూ మాకు అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలుగా తను సహకరిస్తున్నాడు. ఆగతమ్మ గారి జీవితం మేము చూస్తుంటే నాకు అదే అర్థమవుతున్నది. తను తన కోసం కాదు ఇతరుల కోసం జీవించాలని, జీవిత సార్థకత యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పరుల సేవలో తరించి ఫలించినటువంటి గొప్ప పుణ్యశ్రీగా ఆగతమ్మ గారు కనిపిస్తున్నారు. ఈ యొక్క తను భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన యొక్క ప్రార్థన ద్వారా ఎప్పుడు మనతో ఉండి, మరి ముఖ్యంగా తను ఆదరించి సేవ చేసినటువంటి ప్రతి వారికి తను
దేవుని సన్నిధి నుండి ప్రార్థన చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ యొక్క క్షణంలో డాన్ బోస్కో హైదరాబాద్ సంస్థ ప్రొఫెషనల్ ఫాదర్ సంధ్యా గారి తరఫున కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈమెతో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది. ఇంతకుముందు ప్రసంగంలో చెప్పినట్టుగా ఆమె విశ్వాసురాలు, దీనాత్మరాలు. ఇవన్నీ కూడా తన యొక్క పెంపకంలో తన సంతానంలాగా భావించినటువంటి తమ కొడుకుల్ని కూతుళ్ళందరినీ కూడా ఆ రకంగా ఆమె పెంచినటువంటి సందర్భము. ముఖ్యంగా బాలరెడ్డి గారు ఏ సమావేశానికి వచ్చినా కానీ పెద్ద పెద్ద సమావేశాలు ఉండేది. తల్లిని ఎండబెట్టుకొని వచ్చేవాడు. అందరూ కూడా ఆ సమావేశాల్లో ఆమెకు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు అందరు సంతోషపడుతూ ఎవరు ఏంటని చెప్పి వచ్చిన అతిథులు కూడా ఆరాధించేవారు. అలా ఒక ప్రధానమైన స్థానాన్ని తన జీవితంలో ఆమె కల్పించారు. ఎందుకంటే ఆమె తమ జీవితంలో ఆ కుటుంబస్తులందరినీ కూడా ముఖ్యంగా బాలుడిని ఎంత గొప్పగా ప్రేమించి ఒక గొప్ప స్థానాన్ని కల్పించడంలో ఆమె పాత్ర ఎంతో ఉందని చెప్పి ఆమె అడుగడుగున వివిధ సందర్భాల్లో గౌరవించినట్టుగా నేను సాక్షాత్తుగా చూడడం జరిగింది. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు నన్ను కూడా ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. ఆ సందర్భంలో ఆయన ఆ రకంగా ఆమెని గౌరవించడము, అంతేకాకుండా ఆమె దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని చెప్పంటే గురువుల సంవత్సరం సందర్భంగా గురువులందరినీ కూడా ఒక పెద్ద రిసార్ట్స్, లియోనర్ రిసార్ట్స్ అనే దానిలో అందరినీ కూడా సమావేశపరిచి ఆ తల్లికి గురువుల పట్ల శ్రీ సభ ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన కూడా అది చూస్తూ నేర్చుకొని గురువుల సంవత్సర సందర్భంగా అందరినీ కూడా అక్కడ ఒక 2 రోజులు సమావేశపరిచి అందరికీ అన్ని రకాలుగా సమకూర్చి గౌరవించి పూజలు సమర్పించే క్రమంలో మా అందరికీ తెలిసినట్టుగా అలాంటి ప్రదేశాల్లో చక్కటి ఆసనాలు ఉంటాయి. కానీ బాలరెడ్డి లలంగిని పీఠం ముందు మా అందరికి పెద్ద పెద్ద ఆసనాలు ఇచ్చి పీఠం కింద కూర్చున్నారు. దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పంటే తమకు తాము తగ్గించుకొని జీవించాలనేటువంటి విషయము అది నేను ఎప్పుడు కూడా మర్చిపోను. కాబట్టి అలా తాను అగతమని నేర్పించినటువంటి ఆ దీన స్వభావాన్ని ఇప్పుడు కూడా బాలుడిలో కనపడుతుంది. ఆయన మాటలో కానీ వ్యవహార శైలిలో కానీ అదంతా కూడా ఈ తల్లి నుండి వచ్చిందే. కాబట్టి ఈ తల్లి అలాంటి నేర్పించిన దాన్ని బట్టి ప్రత్యేకంగా అభినందిస్తూ వందనాలు తెలియజేస్తూ ఆ తల్లి యొక్క అనుభవాలు అనడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ కుటుంబస్తులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరణించినటువంటి మన సోదరికి దేవుడు నిత్యవిశ్రాంతి ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మేమిద్దరం ఒకేసారి 10th క్లాస్ అయిపోయిన తర్వాత సెమినరీలో జాయిన్ అయ్యాను. మంచి స్నేహితుల బంధువుల ఇద్దరిది ఒకే విచారణ మన వల్ల 10వ తరగతి అయిపోయినప్పటి నుంచి బాల, నేను, మాతో పాటు ఇప్పుడు ఫాదర్ అమృతయ్య కూడా ఉన్నారు. సెమినరీలో చేరినప్పుడే వాళ్ళ పెద్దమ్మ గారి గురించి తరచుగా మాకు మాటల్లో సందర్భంలో అనేక సార్లు చెప్పేటటువంటి వారు. ఆమె ద్వారా అతను పొందినటువంటి అనుభూతిని, మరి ముఖ్యంగా విద్య విషయంలో విలువలు నేర్పించడంలో ఆమె చూపించినటువంటి సుమాత్రక ఆయన జీవితం పైన కూడా బాహాటంగా మాకు కనపడ్డది. ఈ రోజున ఇక్కడికి రావడానికి ముందే మననే ప్రణాళిక వేశాము. ఇక్కడికి వచ్చి పూజ చేద్దామని చెప్పి బిషప్ జోజు గారు చెప్పినట్టు, కానీ ఇంటికి వచ్చి పూజ చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ ఈరోజు భూస్థాపిత కార్యక్రమానికి రావటం మాకు కూడా ఒక అందుకు దేవుని యొక్క ప్రణాళికగా భావిస్తున్నాను. ఆమె జీవితం బాలరెడ్డి గారి పైన
తన సేవా కార్యక్రమాలపైన బాహటంగా సాక్ష్యం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా జననం మరణం రెండు దేవుడే నిర్ణయిస్తాడు. ఈ రోజున ఆమె మరణాన్ని స్మరించేటప్పుడు ఈ సందర్భాన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పునీత అక్కమ్మ గారి జీవితాన్ని గురించి చాలా చక్కగా కృష్ణ గారు చాలా చక్కగా అదేవిధంగా ఆమె జీవించి ఉన్నది చక్కగా ఎంతోమందికి చక్కగా సాయం చేస్తున్నారు. మరి గురువులంటే ఆత్మీయత, పనిచేస్తున్న ఆత్మీయత, మనందరం అందులో ఒక నిదర్శన సాక్ష్యం. మరి ముఖ్యంగా మన బాలరెడ్డి గారే ప్రధానమైనటువంటి సాక్ష్యం. నేను జయపాల్ సార్ చెప్పినట్టు నేను డిగ్రీ పూర్తి చేసి ఖమ్మం నుంచి అప్పుడు కంబైన్ నుండి వరంగల్ కూడా సెమినార్కి వచ్చాను ఆదివారంలో. అప్పుడు బాలరెడ్డి గారు 10th క్లాస్ పూర్తి చేసి ఓరియంటేషన్ నేను కూడా ఓరియంటేషన్ వారికి వచ్చేవాడు. నేను పెద్దవాడిని అయినా ఆయన చిన్నవాడైన బాలరెడ్డి గారు ఎప్పుడు ఆయనకి ఉన్నటువంటి భక్తి, దివ్యసప్రసాదం మీద ఉన్న భక్తి, ఉన్న భక్తి చాలా అద్భుతమైనది. అది ఆనాడు చూసినటువంటి ఆ భక్తి ఈనాడు వరకు ఆయన చెల్లించకుండా ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఇలాంటి పునీత జీవితాన్ని జీవించినటువంటి మన అక్కమ్మ గారి ప్రార్థన పుణ్యఫలాలను గైడెన్స్. మరి ప్రత్యేకంగా నేను ఓరియంటేషన్ ప్రాణ ఊపిరి జయపాల్ గారు చెప్పాడు. ఆ బ్యాచ్ మేమందరం దాదాపు 15 మంది ఉన్నాం. మా ఊపిరి ఒక ఊపిరి కాబట్టి సిస్టర్ అడ్మినిస్ట్రేటర్ థామస్ ఉన్నారు. సిస్టర్ నాకు తెలియదు, మేత్రాసనం నుంచి కానీ అక్కడి నుంచి కానీ వారు చూస్తారు, మీరు చూస్తారో ఎవరు చూస్తారో లేదు, మీరు ఇచ్చే ట్రీట్మెంట్తో నా స్నేహితులు చల్లగా పెడుతున్నాను 100 కోళ్ళు. ఆ తర్వాత మా సిస్టర్, నా మేనపాడు సిస్టర్ సత్య వాళ్ళు, సిస్టర్ మీరేం చింతించడానికి మామయ్య గారు ప్రసాద్ కొన్నిసార్లు ఆయన హాస్పిటాలిటీ, ఆదరణ, తర్వాత నాయకులు అందరి చూపించే ప్రేమ, అనురాగం, గురువులంటే నేత్రాలు ఉన్నటువంటి ఆ ప్రేమ గొప్పది. ముందు ఆయన భక్తి, నేతల భక్తి, ఆ దేవుడి నేతల భక్తి, దివ్యసప్రసాదం భక్తి అద్భుతమైంది. అందుకనే దేవుడికి మనం శతకోటి ఇలాంటి వ్యక్తులు మనకి అవసరం. అగతమ్మ గారి లాంటి ఇలాంటి వ్యక్తులు మనకి సాయం మనకు ముఖ్యం. కాబట్టి ప్రత్యేక భగవంతుడి శతకోటి వందనాలు చెల్లిస్తాం. ఇలాంటి వారు ఎంతో మంది మనకు అవసరం. గురువుల పుణ్యఫలం అంటూ ప్రత్యేక మనందరూ దేవుడికి శతకోటి వందనాలు. వారికి నేను ప్రత్యేకంగా అగతమ్మ గారి మరణించినటువంటి ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రత్యేక వారి కుటుంబానికి అందరికీ ప్రగాఢ సానుభూతిని చూపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ యూ ఫాదర్ అమృతయ్య. చివరిగా తన యొక్క మనోభావాలను పంచుకోవాలని ఈ సందర్భంలో సంతానమైనటువంటి 9 మందిలో 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వారిలో 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాత్రమే మాకు ప్రధానంగా తెలుసు. 5 మానమామలు మాకు తెలుసు. అందులో పెద్దమ్మ నాకు అతి దగ్గరగా తెలిసినటువంటి సంబంధం 98వ సంవత్సరంలో నేను వేపుల సింగారం వెళ్ళడం జరిగింది. పెద్దమ్మ హుజూర్నగర్లో పనిచేస్తూ ఉంది. మా అమ్మగారు కూడా 97లో చనిపోయారు. అప్పటి నుండి మా అమ్మ పెద్దమ్మని మాకు ఒక తల్లిగా ఇచ్చిపోయిందని నేను అనుకున్నా. ఎందుకంటే అప్పటి నుంచి కూడా పెద్దమ్మ మాకు ఆధ్యాత్మికంగానే ఎదుగుదల ఎదగాలి అని నేర్పించింది. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రార్థన మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రోత్సహించింది. కానీ
మమ్మల్ని దేవునికి దగ్గరగా చేసింది అని ఈరోజు మీ అందరి ముందు, గురువులందరి ముందు, మా బంధువులందరి ముందు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మా మామయ్యలు, వాళ్ళ సంతానము, మా పెద్దమ్మలు, మా సంతానం అందరూ కూడా ఈరోజు ఈ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అంటే మా అమ్మమ్మ, తాతయ్య ఇచ్చినటువంటి ప్రేరణ, వాళ్ళు పెంచినటువంటి విధానం, వారి పిల్లల్ని పెంచినటువంటి విధానం ఈరోజు మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తుంది. అదేవిధంగా మా పెద్దమ్మ చివరి వరకు కూడా ఆమె మేము ఫ్రైడే రోజు నేను మా పెద్దక్క ఇద్దరం వచ్చాము. ఆ రోజు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటిది, ఆమె పక్కలో ఉన్నటువంటిది బైబిల్. చివరి వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుంటూనే మరణించిందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఆమె అడిగేది ఐశ్వర్యం కాదు, డబ్బు కాదు, ఏదో కాదు, ఆమె కోరుకునేది ఒకటే, నా కోసం ప్రార్థించండి అని. ఈరోజు ఇంతమంది బిషప్ గారు ఇద్దరు ఫాదర్లు అందరూ కూడా వచ్చారంటే ఆమె కోరుకునేది జరిగిందని సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు పెద్దమ్మకు ఉన్నటువంటి ప్రయాణం అతి కొద్దిదైనా కూడా పెద్దమ్మ చూపించినటువంటి ప్రేమ చాలా గొప్పది, పెద్దది. మమ్మల్ని నడిపించిన విధానం, మమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచిన విధానం కూడా చాలా గొప్పదని నేను చెప్పుకోవడానికి గర్విస్తూ ఉన్నాను. తర్వాత మా బాలనకి చాలా ఎక్కువ పరిచయం. ఆమె గురించి చెప్పుకోవాలంటే తనకి ఎక్కువగా తెలుసు కాబట్టి నేను అవకాశం లేకుండా పెద్దమ్మ గురించి నాకు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు కూడా చెప్పాలనిపించి ఈ అవకాశాన్ని తీసుకొని ఇచ్చినందుకు చాలా మోస్ట్ రెవరెండ్ బిషప్ భాగ్యయ్య గారు, బిషప్ ఆఫ్ గుంటూరు, మోస్ట్ రెవరెండ్ బిషప్ గోవింద్ జోగి, ఎమిరిటస్ బిషప్ ఆఫ్ నల్గొండ, ముందుగా నా తల్లి కంటే చిన్న తల్లి కంటే గొప్పగా నేనైతే నా లైఫ్లో చూసుకుంది మా తల్లి. నాతోటి చాలా కాలం నాకున్నది. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, పెద్ద పెద్దవాళ్ళు, బిషప్లతో సహా. ఫాదర్లు అంటే చెప్పలేము, వస్తూనే ఉంటారు. ఇక అలా కాకుండా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ వాళ్ళు కానీ, ఐపీఎస్ వాళ్ళు కానీ, ఐఆర్ఎస్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, తర్వాత మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళందరూ కూడా ఈమె ఆశీర్వాదం చేసింది. వాళ్ళందరూ కూడా ఈమె కాళ్ళు పట్టుకున్నారు. అంటే బిషప్లు, ఫాదర్లు కాదు నేను చెప్పేది, ముఖ్యమంత్రులతో సహా ఆమె కాళ్ళు ముప్పారు. ఆమె ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానంలో నేను పెట్టాను. ఎందుకంటే ఆమె సెల్ఫ్లెస్గా నా అంటూ బతకలేదు. ఇతరుల కోసమే బతికింది. ఆమె తన కోసం బ్రతుకుంటే ఈరోజు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అయి ఉండేది మన తెలంగాణలో. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు ఆమెకి. ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు వరకు కూడా. కానీ ఏ రోజు డబ్బు వచ్చిందా అనేది చూసుకునేది కాదు. ఎవరికి అవసరం ఉందా, ఎవరికి సహాయం చేద్దామా, ఇందాక బిషప్ గారు ఫాదర్ అన్నట్టు కొన్ని వందల మందికి ఇంట్లో పెట్టుకొని, డబ్బులు ఇచ్చి కాదు, అన్నం పెట్టి ఇంట్లో పెట్టుకొని చదువులు నేర్పించింది. ఒక హిందువులు కాదు, ఒక ముస్లింలు కాదు, ఒక అమ్మాయి కాదు, ఒక అబ్బాయి కాదు, చుట్టాలు కాదు, ఎవరైనా సరే అంత గొప్ప వ్యక్తి. నేను మా తల్లి కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను ఆమెని. ఎక్కడికి పోయినా సరే నా లైఫ్లో ఆమె ఫస్ట్. నాకు ఆమె ద్వారానే నేను కూడా సెల్ఫ్లెస్గా బతుకుతామని చూస్తున్నాను, అంతే ఉంటున్నాను. ఆమె చాలా భక్తిపరురాలు. మానవ సేవే దైవ సేవ అంటారు కదా, అలానే బతికింది. ఇప్పుడు వరకు కూడా అలానే ప్రార్థనలోనే చనిపోయింది. యాక్చువల్గా ఈరోజు బిషప్ గారు, ఫాదర్ అని, మన ఎల్లెంగో ఫాదర్ మేమంతా
ఇక్కడికి వచ్చి పూజ చేసి సత్సాదం ఇచ్చి వెళ్దామనే ఉద్దేశంతో మన ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఫాదర్ గారు పూజలో ఉన్నారు ఫ్రైడే ఈవినింగ్. పూజ అయిపోయే టైంకి ఈ వార్త వచ్చేసింది, లేదు మీ పెద్దమ్మ గారు చనిపోయారు అని చెప్పి. ఆల్రెడీ మేము అనుకున్నాం కాబట్టి ఈరోజు వస్తున్నామని చెప్పి, అందుకని ఒకరోజు లేట్ అయినా సరే అందరినీ ఇక్కడ సండే అయినా సరే ఈరోజే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఈ ప్రాసెస్లో నేను ముఖ్యంగా మన గుంటూరు నేత్రాసన బిషప్ గారు, భాగ్య బిషప్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. కానీ ఈరోజు కూడా వేరే ప్రోగ్రాం ఉంది, అందుకే తొందరగా మాస్ చేసి మళ్ళా గుంటూరులో సాయంత్రం పూజలు ఉన్నాయని చెప్పి అన్నారు. తండ్రి గారు మీరు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదించిన మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత గోవింద్ బిషప్ గారు, మాకు బిషప్ గారు ఎంతో పరిచయం. నేను బిషప్ గారు కూడా వద్దామనుకున్నాను ఈరోజు, కానీ ఇందాక అన్నారు కదా బిషప్ గారు, అది సరిపోయినా ఈరోజు వచ్చి ఉండేవాళ్ళని నేను ఇక్కడ పూజ చేసి ఉండేవాళ్ళని. సో అందుకని వచ్చి మీరు ప్రార్థన చేసినందుకు, తర్వాత మీరు ఆశీర్వదించాలా, తర్వాత సమాజం దగ్గర కూడా రావాలా మీరు. ఎందుకంటే మీరు వచ్చి ఆశీర్వదిస్తే అది గొప్ప భాగ్యంగా మా పెద్దమ్మ గురువులు అంటే, అసలు బిషపులు అంటే నాకు నిన్న ఫోన్ చేశారు, తర్వాత మెసేజ్ కూడా పంపించారు కుటుంబల వాళ్ళ గారు, నేను రాలేకపోతున్నాను, మీకోసం మీ అమ్మ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి తన సంకల్పాన్ని కూడా తెలియజేశారు. అట్లనే గాలిగాల బిషప్ గారు, ఫార్మర్ బిషప్ గారు గుంటూరు, ఇప్పుడు అపోజిట్ అడ్మినిస్ట్రేటర్ కడప, నేను కూడా రాలేకపోతున్నాను, మీకు సకాల సానుభూతులు ప్రార్థనలు మీకు మాస్ అర్పిస్తున్నానని కూడా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు మా వరంగల్ డైసెస్ ఫాదర్ విజయ్ పాల్, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, ఒకటే విచారణ మనగొండ ఉన్న విచారణ అది వెలుగుర్తి రామచంద్రపురం పాటి మీద అంటారు. అండ్ అమృతయ్య నా క్లాస్మేట్, ఎన్నో పూజలు ఉన్నాయి. దాని తర్వాత ఇంతకుముందు మన ప్యారిస్ ప్రీస్ట్, ఇప్పుడు మా ప్యారిస్ ప్రీస్ట్ ఆఫ్ మనగొండ వాళ్ళ చిన్న ఫ్రెండ్ గారు, అండ్ వాళ్ళ నరేష్ గారు సెమినరీ లెక్చర్, నాకు మంచి మిత్రుడు, బాగా ఇప్పుడు కూడా సంతాపాన్ని తెలియజేశారు. దాని తర్వాత వాళ్ళ క్రిస్టఫర్ సెమినరీ నుంచి వచ్చారు. నాకు పెద్ద ఎక్కువ పరిచయం అయిపోయినా కానీ మేమెందుకు బాగా కనెక్ట్ అయిపోయాము. క్రిస్టఫర్ గారు మేము మెసేజ్ ఇచ్చుకుంటా ఉంటాము. అండ్ దెన్ ఫాదర్ ఇలంబో, మీరు ఒక మాట చెప్తే వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే మా పెద్దమ్మకి ఎన్నో పూజలు చేశాడు ఇంటికి వచ్చేసి, ఎన్నిసార్లు కలిశారో తెలియదు. ఈరోజు వద్దామనుకున్నాను ఒక్కసారి బాగా ఎన్ని పూజలు చేశారో చెప్పలేదు. ఇప్పుడు సెయింట్ ప్యాట్రిక్స్ ప్రిన్సిపల్గా ఉంటున్నారు సికింద్రాబాద్ జయసభ గురువులు. పెద్దమ్మ పండుగలో ఉన్నప్పుడు కరోనా టైంలో ప్రతి ఆదివారం వెళ్ళి పూజ చేయటం, ఆమెతో కలిసి జవనాలు చెప్పుకోవడానికి భాగ్యం నాకు దొరికింది. పోయేటప్పుడల్లా అడుగుతాను, పెద్దమ్మని పోయి మనం చూసి రావాలి. పోయిన బుధవారమే ప్లాన్ చేశాము, ఈరోజు వస్తాము, వచ్చి ఇక్కడ పూజ చేసి పెద్దమ్మతో ఉండిపోతాము ప్లాన్ చేసుకున్నాము. కానీ అన్ని ఫెయిల్యూర్ ఉన్నాయి. థ్యాంక్ యూ విరంగో ఫాదర్. ఇక గుంటూరు నుంచి వచ్చారు కుమార్ కన్నా, మాకు దగ్గర బంధువు. మా అన్న కూతుర్ని వాళ్ళ ఓన్ బ్రదర్ చేసుకున్నాడు, అమెరికాలో ఉన్నారు. అండ్ వాళ్ళ అయ్యంశివ రెడ్డి ఇప్పుడు మనకి ప్రసంగించారు కదా పూజలో, చాలా గొప్పగా చెప్పారు మీరు మా పెద్దమ్మ గురించి. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత నా ఫ్యామిలీ అంటే డాన్ బోస్కో ఫ్యామిలీ వారు చాలామంది వచ్చారు. ఫాదర్ నోయే ఇక్కడ ఉన్నారు, అంతకుముందు ఆయన ప్రొఫెసర్ గారు,
దాని తర్వాత ఫాదర్ బాలస్వామి అంతకుముందు ప్రొవిన్షియల్ గారు ఎన్నో చర్చిలు కట్టించారు. ఇందాక సంతాపం తెలియజేసిన ఫాదర్ జానీస్ ఫాదర్ గారు, తర్వాత ఫాదర్ నాథ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు అక్కడ, ఇప్పుడు డాంబోస్కో స్కూల్లో ప్రిన్సిపల్. తర్వాత ఫాదర్ రాజారెడ్డి గారు మన సెమినరీ మీద ఉన్నారు ఇక్కడే మన కర్ణాపురంలో. తర్వాత బ్రదర్ విన్సెంట్ మన ప్రొప్రైటర్ గారు, డాంబోస్కో ప్రొప్రైటర్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ బ్రదర్ లిండా. సో మీరందరూ వచ్చి ప్రార్థన చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మా పెద్దల గురించి చెప్పాలంటే ఒక గ్రంథం రాయొచ్చు. ఇలాంటి ఇది ఎట్లయితే జీవిస్తున్నారో ఏది బయటని ఫాదర్స్ సిస్టర్స్ అలానే జీవించింది, బయట ఉంది, బయట ప్రపంచంలో ఉంది. అంత గొప్ప పుణ్యాత్మురాలు. నేను అందుకనే ఎప్పుడు కూడా అంటూ ఉంటాను, ఒక దేవత నిజంగా కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్వర్గానికి పోతుంది. చేసిన తప్పులను నాకైతే ఏ రోజు కనపడలేదు. ఆమెని నేను కాకుండా చాలామంది చూసుకున్నారు. ఒకడు మా అన్న మరెడ్డి ప్లస్ మా వదిన చాలా వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతి ఒక్క విషయంలో గొప్పగా చూసుకున్నారు. వారికి ప్లస్ మా చిన్నమామ జీఎన్ రెడ్డి మామ అండ్ మా అత్త. సో ఇదంతా మీరు చివరి దాకా ఇప్పుడు దాకా అన్ని విధాలుగా చూసుకున్నారు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత తన గురించి నేను కొన్ని కార్యక్రమాలు కూడా చేశాను. ఎన్నో కార్యక్రమాలు చేసినా నేను తన పేరు మీదనే చేస్తూ ఉంటాను. బిజినెస్లో ఏం చేసినా, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టినా కానీ ఆమె రిటర్న్ కట్టింగ్ చేయాలి. ఏదైనా చర్చికి సాయం చేసినా ఆమె పేరు మీదనే చేసుకుంటూ వెళ్ళాను. అంత ప్రేమ అంటే ఆ గుణగణాలే నాకు వచ్చినాయి. అందుకనే మన చర్చి గురించి, మన కథోలిక చర్చి గురించి ప్రాణం పెట్టి నిలబెడతాం. ఎందుకంటే ఈ జీవితము క్షణికాలమే, దాని తర్వాత పర్మనెంట్ లైఫ్ ఈజ్ ఎబో. అందుకనే ఆ ఎబో లైఫ్ కోసం వీళ్ళంతా పాటుపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి తోడుగా నీడుగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆశీర్వాదం అయిన తర్వాత మనకి సమాధురాలు ఆ స్థలంలో అక్కడ ఉత్పాదక కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మా పెద్ద మామయ్య వారి ఇంట్లో మీకు భోజనాలు చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకసారి మా విచారణ ఫాదర్ జీరమ్మ గారు చాలా భక్తిపరుడు, చాలా ప్రసంగాలు ఇక్కడే కాదు ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. ప్రసంగమే కాదు ఎంతోమందికి అనాథలకి సహాయం చేస్తూ ఉంటారు. అండ్ ఫాదర్ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి అన్నింటికి మీరు చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. సైలెంట్గా రూములలోనే ఉండి ప్రార్థన చేస్తారు, సేవలు చేస్తారు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంకో విషయం, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నా బంధువులు, శ్రేయాభిలాషులు, ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఈ ఊరు వాళ్ళకి, ఇది మా అమ్మమ్మ గారు చాలా తర్వాత వచ్చాను. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. గంటసేపు ఇంతమంది ఇంకా మనందరి హృదయాలలో చెరగని ముద్ర వేసి అందరి హృదయాలలో ఒక చిన్న గూడు నిర్మించుకొని ఆమె వెళ్ళిపోతుంది. అంత గొప్ప ధన్యురాలు, పుణ్యాత్మరాలు. మనం కూడా ఆ విధంగా జీవిస్తే మంచిది. చాలా చక్కగా తెలియజేశారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు చివరిగా బ్లెస్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క పార్థిక దేహం వద్ద గుంటూరు పీఠాధిపతులు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఇంకా చూసేవాళ్ళు చూడొచ్చు. తర్వాత వెళ్ళినప్పుడల్లా అంగీని చూడగానే ఇలా చేతులు జోడించి నిలబడుతుంది. ఆ వయసులో వద్దమ్మా నిలబడకూడదు, నీవే నన్ను దీవించాలి అన్నప్పుడు లేదు ఫాదర్ మీరు క్రీస్తు సేవకులు అని దీవించేది. అంత గొప్ప ధన్యమైన జీవితము. గత 1.5-2 నెలలుగా
కింద పడ్డది. ఆమె నడుచుకుంటూ కింద పడ్డ తర్వాత ఒకసారి సప్రసాదం ఇచ్చారు. ఈ 2 నెలలు కూడా జూలియన్ రెడ్డి, షరీరమ్మ మొత్తం ఎత్తిపోయడం, టాయిలెట్తో సహా మొత్తం వాళ్ళిద్దరే ఆ చిన్న రూమ్లో ఆమెకు సేవలు చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. వృద్ధులను అలా త్రోసివేయకుండా వాళ్ళు అచేతన స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబీకులు అలా వృద్ధులకి సహాయం చేస్తే మనం గంపెడంత పుణ్యం మూట కట్టుకుంటాం. ఈ రోజుల్లో చూడండి ముసలిని ఎలా బాధ పెడుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ కోట్ల డబ్బులు సంపాదిస్తూ అమ్మ నాన్నని చూడకుండా వాళ్ళు వృద్ధులైనప్పుడు వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అది పాపము కదా దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఈ తల్లి అందరి అభిమానాన్ని చూరగొన్నది కనుక అలా మనం మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను ముఖ్యంగా దయామయుడు సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరముని ఆహారము ప్రసాదించి దివ్య సంస్కారములను ఇహలోకపు యాత్రలకు కావలసిన ఆహారం మా కొరకు సిద్ధపరిచి ఈ ఆహారంతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సోదరి అగతము నిత్య జీవాహారపు బలవత క్రీస్తు విందులో భాగస్థురాలైనట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రకటిస్తూ ఈ మన సోదరి అగతం మృతదేహమును భక్తిపూర్వకముగా ఉత్సాహం చేయించున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించినాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యం అనుభవింప పునరుద్ధారములు గావించినారు. ఈమె పాపములన్నింటినీ క్షమించి పరమపితతో సత్యతను అనుభవింప మన మేలుపతి క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గములకు చేర్చున్నారు. సకల పునీతుల సమేతముల పరలోకరాలు సమక్షమున ఈమె శాశ్వత సంతోషము పొందుగాక. దైవదూతలారా ఈమెకు సహాయంగా రండి, దైవ పునీతులారా ఈమెకు ఎదురుగా రండి. అందరూ ఈమె ఆత్మను చేరుకొని మహోన్నతుడైన సర్వేశ్వరుడికి అర్పింపు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచుగాక, దైవదూతను నేను అబ్రాహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. ఈమె ఆత్మను చేరుకొని మహోన్నతుడైన సర్వేశ్వరుడికి అర్పింపు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమె యందు శాశ్వతముగా వెలుగుగాక. ఈమె ఆత్మను చేరుకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపు. పవిత్ర ఓ దయామయుడైన తండ్రి, ఈ మా సోదరి ఆత్మను మీకు ఆవరిస్తున్నాము. మీ మంచితనంలో క్రీస్తునాథుని పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తుగా ఉన్న ఈ మీ దాసురానికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞత వందనములు చెల్లించుతున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో వారికి ఈ మీ దాసురాలపై స్వర్గద్వారము కలుగు.
మేమందరం క్రీస్తునాథుని పరిస్థితులు తదుపరి మీతో మా సహోదరులతో శాశ్వతముగా ఉండి పరస్పరం విశ్వాసపూరిత మాటలతో ఓరకున్నట్టు సహాయం చేయి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దయతో అగతము ఆత్మ శాంతి సమాధానం దయచేయుగాక. దయచేసి చివరిగా భాగయ్య గారు ఎంతో దూరం ప్రయాణించి ఈరోజు మన చిన్న గ్రామానికి వచ్చి చక్కగా ఈ బలి పూజ లతీన్ పాటలు పాడుకుంటూ చక్కగా మోక్ష ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తూ అగతమ్మకు ఈ పూజను అర్పించినందుకు బిషప్ భాగయ్య గారికి, అదేవిధంగా నల్లగొండ నుంచి వచ్చినటువంటి బిషప్ గోవింద్ జ్యోతి గారికి మన గ్రామం తరపున గ్రామస్తులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ మా దగ్గరకు వచ్చినందుకు తండ్రి గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రగల సంతాపాన్ని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి తోడులందరికీ నేను అందజేస్తున్నాను. గ్రామంలో మీ అందరూ కూడా నా సంతాపాన్ని గుంటూరు నేత్ర సంతాపన అందిస్తున్నాను. వాటి దేవుడు ఆత్మశాంతిని నిత్య విశ్రాంతిని దయచేయగలుగుతాను. దయచేసి చూసేవాళ్ళు చూడండి. కొంచెం సేపు సమాధానం Aman susah Assalamualaikum warahmatullahi wabarakatuh.
ప్రార్థించుదాము. ఓ యేసు ప్రభు, మీరు 3 దినములు సమాధిలో ఉండటం వలన మీ అందు విశ్వాసం ఉంచిన వారందరి సమాధులను మహిమపరిచి మీ పునరుత్థానం అందు దృఢనమ్మక కలగజేసిదిరి. మీరే ఉత్థానము జీవమును మీ దాసురాలి మరల మహిమతో లేపు వరకు ఈమెకు శాంతి విశ్రాంతిని ప్రసాదింపుము. యుగయుగమును జీవించు పాలించు మీ దీముఖ కాంతి యందు ఈమెకి పరలోక నిత్య విశ్రాంతిని దయచేయండి. మన సహోదరి అగతమ్మ ఏలోక జీవితం నుండి తిరిగి తన చెంతకు పిలుచుకొని చిత్తగించుతుంది. కావున మట్టి నుండి తయారైన ఈ అగతమ్మ శరీరమును తిరిగి మట్టికి అప్పగించుతున్నాము. మృతుల్లో సజీవుడై సమాధిలో నుండి లేచిన వాళ్ళ ప్రథమ క్రీస్తు ప్రభు. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమానత శరీరంతో కూలినట్లు చేయుదురు. అందువలన ఈ అగతమ్మని ప్రభువునకు అప్పగించుతున్నాము. రక్షకుడు ఈమెకి తన శాంత భాగమొసంగి అంత్యదినమున ఈమెను శరీర అవతానంతో లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానము జీవము. నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించిన మరణం సవి చూడడు అని పలికిన మన నాదుడని యేసుక్రీస్తును మన సహోదరి అగతమ్మ నిమిత్తం వేడుకుందాము. రాజు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నిటికి కూడా తుడిచివేయమని వేడుకొంచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపము. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమిచ్చితిరి. మా సోదరి అగతమ్మకు కూడా నిత్య జీవము ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ రక్షక, జ్ఞాన స్నానమంది మా సోదరి అగతమ్మ పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణదాయక తారంతో అభ్యంగమనందెను. ఈమెకు మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యము ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందంతో అనేకమై ఉండను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దాతల బృందగాన సాంగత్యం అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క పాపాలను మన్నించి స్వర్గరాజ్యానికి తీసుకుని పోదురుగాక. దివ్య వెలుగు ఈమెందు ప్రకాశించునుగాక. ఆమేన్. ఆమేన్. నీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున